ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాను ఆశ్రయించినంతకాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 5వ వచనము. ఎవరైతే దేవుణ్ణి ఆనుకుని ఆయనను ఆశ్రయించి జీవిస్తున్నారో వారు దేవునితో ఉన్నంతకాలం అభివృద్ధి నొందుతారు. ఆయన నీడలో ఉన్నవారికి, ఆయన సహాయముతో పనిచేసే వారికి ఎప్పుడూ అపజయము ఉండదు. వారు చేసే పనిలో ఎప్పుడూ సఫలమే పొందుకుంటారు. లేఖనాలను గమనిస్తే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలనని. అదే విధముగా ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకుంటే ఆయనే మిమ్మును హెచ్చించును అని. ఆయన ఎదుట యథార్థముగా ఉండిన ఎడల చేసే ప్రతి పని ముందు ఆయనను ముందు పెట్టినప్పుడు ఏ కార్యం కూడా ఆగిపోదు. ఇక్కడ రాజైన ఉజ్జియా కూడా ఆయనను ఆశ్రయించడం వల్లనే గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. మనము దేవుని పక్షముగా ఉండినట్లయితే, ఆయన మీదనే మన భారం మోపి ఉన్నట్లయితే మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు, బలమైన దేవుడు. ఉజ్జియా కూడా దేవుణ్ణి ఆశ్రయించి గొప్ప మేలులను పొందుకున్నాడు. 16 సంవత్సరముల వాడైన ఉజ్జియా రాజయ్యాడు అంటే దేవుని కృపచేతనే. దేవుని దృష్టికి న్యాయముగా ఉంటూ ఏమి చేయాలో తెలియనప్పుడు దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. మన దేవుడు సహాయాన్ని కోరుకునే వారిని త్రోసివేసేవాడు కాదు. ఉజ్జియా ఆశ్రయించింది ఏ మానవుడునో కాదు, ఈ ప్రపంచాన్నే తన నోటి మాటతో సృజించిన దేవుడిని ఆశ్రయించాడు. మరి నీవు కూడా ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించితే తప్పక వర్ధిల్లెదవు. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.